ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. తెలుగులో బోర్డు సాహిత్యం వచ్చింది కదా, సంస్కృతంలో బోర్డు సాహిత్యం వచ్చింది కదా, ఇంగ్లీషులో బోర్డు సాహిత్యం వచ్చింది కదా, అనేక భాషల్లో ఎన్నో సాహిత్య ప్రక్రియలన్నీ వచ్చాయి కదా. ఏవి కొన్ని ఏదైనా ఒక 1000 ఏళ్ళు మిగిలింది అనేది ఏదైనా ఉందా అండి? భారతదేశం మొత్తం మీద 1000 ఏళ్ళు మిగిలినవి 3 ఒకటి రామాయణం, 2 భారతం, 3 భాగవతం. ఆశ్చర్యకరమైన విషయం. ఎంతమందికి జ్ఞానపీఠాలు వచ్చాయి, ఎంతమందికి నోబెల్ బహుమతులు వచ్చాయి. ఒక 100 ఏళ్ళు మిగిలింది అన్న కావ్యాలు ఏమైనా ఉన్నాయేమో, అది కూడా తక్కువే. 1000 ఏళ్ళు మిగిలింది ఏదీ లేదండి. మరి రామాయణం ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా 7000 ఏళ్ళు అయింది. మన లెక్క పక్కనట్టండి, మన లెక్క లక్షలు. పోనీ ఎవడో నమ్మొద్దు. 7000 ఏళ్ళు. 7000 ఏళ్ళు మిగిలినటువంటి కావ్యం తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, ఇంగ్లీషులో కానీ, ప్రపంచంలో ఏ భాషలో కానీ చూపించండి, ఒక్క రామాయణం తప్ప. ఇప్పటికేదో రాముడి గురించి ఓ స్తోత్రం చెబుతామంటే ఇంతమంది వచ్చి కూర్చున్నారే ఇక్కడ. రామాయణం శాశ్వతం అనడానికి వేరే ఉదాహరణ కావాలా? ఈ సమావేశం ఉదాహరణ కాదా? శాశ్వతం అనడానికి వేరే కావాలా? సరిగ్గా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాటే బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ మాట. రామాయణం రాస్తానయ్యా కష్టపడి, అది జనంలో ఉండాలి కదా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, మహర్షి అనుమానిస్తున్నావా? నువ్వు రామాయణం రాస్తే ఎంతకాలం ఉంటుందో తెలుసా? పర్వతాలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుందయ్యా అన్నాడు ఆయన.